నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యతనిస్తాం, అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. పాలిటెక్నిక్ ఫెస్ట్ లో వివరించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సాంబమూర్తి రోడ్లో వినూత్నంగా గార్బేజీ లోడర్ పాయింట్ తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపిన సీఎస్. బాల్య వివాహరహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. జీవన ప్రయాణంలో అనేక ఇబ్బందులు వస్తాయి, ఎదురు దెబ్బలు తగలొచ్చు. కింద పడ్డాక ఎంత త్వరగా లేస్తామనేది ముఖ్యం. అనుకున్నది సాధించేంత వరకు పట్టు వదలొద్దని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విజయవాడ లబ్బిపేట ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన పాలిటెక్నిక్ ఫెస్ట్ కు రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్ శాఖల మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు ప్రదర్శించిన పలు అధునాతన ఆవిష్కరణలను ఆసక్తిగా తిలకించి వాటి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, నేను విద్యాశాఖ మంత్రి అయినప్పుడు మన ఐటీఐ పాలిటెక్నిక్లు ఒక స్థాయికి వచ్చాయి. ఇక్కడితో ఆగకూడదు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ గా తయారు కావాలి. మార్కెట్ లింకేజీ అవసరమని హెచ్ఆర్డి కార్యదర్శితో చెప్పాను. ప్రభుత్వ పాలిటెక్నిక్లలో ఇంత అద్భుతమైన పిల్లలు, ఐడియాలు ఉన్నాయని ఈ రోజే తెలుసుకున్నాను. 2018లో నాటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ పిల్లలకు వారి ఐడియాలను పంచుకునే అవకాశాలు కల్పించాలి. వారు చేపడుతున్న ప్రాజెక్టులు అందరికీ చూపించాలని ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్, కలెక్టర్ లక్ష్మీషా, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే కద్ది రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ పాలిటెక్ ఫెస్ట్కి వచ్చినప్పుడు నిజంగానే నేను ఆశ్చర్యపోయా. చాలా పెద్ద స్పీచ్ రాసుకుని వచ్చే ఇదంతా పడేయచ్చు. ఇంకా నేను అసలు ప్రభుత్వ పాలిటెక్నిక్లో ఇంత అద్భుతమైన పిల్లలు ఉన్నారు, ఇంత అద్భుతమైన ఐడియాస్ ఉన్నాయి, ఆ ఐడియాస్ని రియాలిటీ చేసేదానికి అద్భుతమైన ఫ్యాకల్టీ ఉందని వాస్తవంగా నేను ఈరోజు తెలుసుకుంటాం జరిగింది. మీ అందరు తెలుసు, గౌరవ ప్రధానమంత్రి గారు రేపు విశాఖపట్నంగా వస్తున్నారు. ఆ కార్యక్రమంలో మేము అందరం బిజీగా ఉన్నాం. కానీ నేను ఎప్పుడో కమిట్ అయ్యాను, ఈ పాలిటెక్ ఫెస్ట్కి వస్తానని, ఎట్టి పరిస్థితుల్లో మిస్ అవ్వకూడదని ఈరోజు ఉండిపోయి ఈ ఫెస్ట్కి వచ్చాను. ఈ ఫెస్ట్ అనేది 2018లో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. పిల్లలకి అద్భుతమైన అవకాశాలు కల్పించాలి. వాళ్ళు చేస్తున్న అనేక ప్రాజెక్ట్స్ ఇతర కాలేజీలు కానివ్వండి, లేదంటే పిల్లలకు కానివ్వండి చూపించాలి అన్న ఆలోచనతో ఇది ఏర్పాటు చేశారు. ఇది ఇక్కడితో ఆగకూడదు. నేను చూశాను ఈరోజు ఐడియాస్ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఇక్కడ సార్ మీ హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈశ్వరు లక్ష్మీ సార్ అండి, గణేష్ గారు హ్యాండ్ రైటింగ్ నాకు అర్థం అలా. ఈరోజు ఇక్కడ ఒక అటానమస్ ఫైర్ డిటెక్షన్ అండ్ ఎస్టింగ్విషింగ్ సిస్టమ్ చూసా. ఈశ్వర్ లక్ష్మీ శరణ్య తయారు చేసింది. కొంచెం మీటింగ్కి లేట్ అవుతుంది, నేను మళ్ళీ చూస్తాను, కొంచెం వెళ్తానంటే లేదు సార్ మీరు చూడాలని డెమాన్స్ట్రేషన్ చేశారు.
ఫస్ట్ అటెంప్ట్లో పనిచేయాల, సెకండ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు, థర్డ్ అటెంప్ట్లో కూడా పనిచేయలేదు. పాపం ఈశ్వరతో చాలా బాధపడ్డాడు. నాతో ఫోటో దిగుతూ కూడా ఫెయిల్ అయ్యాను, చేయలేకపోయానని. మళ్ళీ అతను వెళ్ళి, సార్ మీరు ఇంకొక స్టాల్కి వెళ్ళి రండి, ఈ లోపల దీన్ని సెట్ చేస్తానని చెప్పాడు. సెట్ చేశాడు, డెమాన్స్ట్రేషన్ చేశాడు. దాని అన్న ఒకసారి రా, పైకి రా, పైకి రా. ఇది మీ అందరికి ఎందుకు చెప్తున్నానంటే, జీవితంలో మనం ప్రయాణం చేసినప్పుడు మనం అనేక ఇబ్బందులు ఎదుర్కొంటాం. మనం అనుకుంది సాధ్యం కాదు. ఎదురు దెబ్బలు రావచ్చు, ఎదురు గాలి ఉండొచ్చు. పరిగెత్తేటప్పుడు తప్పనిసరిగా మనం అందరం పడతాం. పడిన వెంటనే ఎంత తొందరగా లేస్తాం అనేది చాలా చాలా ముఖ్యం మన జీవితంలో. సో ఈశ్వర్ ఈరోజు సరేనే నాకు ఈరోజు చూపించారు, ఎస్ దీన్ని సాధిస్తాం, ఇబ్బంది ఉంది పర్వాలేదు, మీరు ఒక్క స్టాల్ ముందరికెళ్ళి రాండి అని చెప్పారు. నిజంగానే వాళ్ళు నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ అమ్మా. ఈరోజు దాదాపు 1256 ప్రాజెక్టులు చూపించారు. దాంట్లో 249 టాప్ ప్రాజెక్టులు ఏకంగా స్టేట్ లెవెల్కి తీసుకొచ్చారు. వాళ్ళందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నేను కూడా స్కూల్ సమయంలో ఒక కారు తయారు చేశా. చిన్నప్పుడు కార్లు పిచ్చి చాలా ఎక్కువ నాకు. క్రికెట్, కారు, బిర్యానీ ఈ 3 నాకు బాగా నచ్చేది చిన్నప్పుడు. సో నేను కూడా కారు తయారు చేసినప్పుడు మొన్నటి వరకు అనుకున్నా, కారు తయారు చేశాను చిన్నప్పుడు అని. కానీ మీ ప్రాజెక్టులు చూస్తే అది వేస్ట్ అని తెలిపోయింది. చాలా ఇన్నోవేటివ్ ఐడియాస్. ఒక పక్కన కేంద్ర ప్రభుత్వం సహకారం, ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతమైన ఐడియాస్ ఈరోజు నాకు మీరు అందరూ చూపిస్తాం జరిగింది. ఈ సందర్భంగా కొన్ని స్టోరీస్ మీతో షేర్ చేయాలి. మొదటి స్టోరీ, యాపిల్ సంస్థ ఫౌండర్ స్టీవ్ జాబ్స్. యాపిల్ గురించి మీ అందరు తెలుసు, ఐఫోన్ కావాలి అందరికీ. అతను యాపిల్ స్థాపించినప్పుడు అతనికి ఉన్న ఐడియాస్ని బోర్డు కాదంటే ఏకంగా కంపెనీ వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పుడు ఆ కంపెనీ మొత్తం పడిపోయింది, షేర్ ప్రైస్ పడిపోయింది, నష్టాల్లోకి వెళ్ళింది. మళ్ళీ అతను వచ్చి అతను నమ్ముకున్న సిద్ధాంతాలు అమలు చేసి యాపిల్ని వన్ ఆఫ్ ద మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ చేశారు. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే, అతను కూడా అదే పడలా. నన్ను నా కంపెనీ నుంచి పంపించేశారే, వేరే మోడల్ చేయాలి లేంటే ఏదో అని ఆలోచించలేదు. పర్వాలేదు, పంపించేశారు. వెళ్ళి ఇంకో కంపెనీ స్టార్ట్ చేశాడు. అతన్ని ఎత్తుక్కుంటా మళ్ళీ ఆ కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు. నాకు కూడా ఇప్పుడు కూడా బాగా గుర్తు, ఐఫోన్ 2007లో అనుకుంటా ఇంట్రడ్యూస్ చేశారు. నేను అనుకున్నా ఎవరన్నా $600 అనుకుంటా అప్పుడు. అది $600 పెట్టి ఎవరన్నా ఫోన్ కొంటారు నేను అనుకున్నా. కానీ ఒక్క ఐఫోన్ సమాజంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో మనందరూ ఆలోచించాం. ఇంకో వ్యక్తి గురించి కూడా నేను మాట్లాడదలుచుకున్నా. అతని పేరు శ్రీధర్ వెంబు. ఎంతమందికి తెలుసు శ్రీధర్ గారి గురించి? జోహో అనే కంపెనీ విన్నారా ఎవరన్నా? ఇండియాస్ ప్రీమియర్ ప్రోడక్ట్ డెవలప్మెంట్ కంపెనీ. శ్రీధర్ గారిని నేను 3-4 సార్లు కలిసా. 2017 నుంచి 19 మధ్యన నేను ఐటీ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని కలిసి తిరుపతికి ఒక డెవలప్మెంట్ సెంటర్ తీసుకొచ్చాం. అతని ఆలోచన, అతని నమ్మకం ఏంటంటే, కేవలం పట్టణంలోనే హై టాలెంట్ కాదు, మన గ్రామాల్లో కూడా అద్భుతమైన పిల్లలు ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పించాలి. అందుకే నా డెవలప్మెంట్ సెంటర్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ సెంటర్ నా గ్రామంలో, నా ఊరిలో పెట్టి ప్రపంచానికి కావాల్సిన ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేందుకు కూరగాయల మార్కెట్ లాంటి ప్రదేశాలలో కూరగాయల వ్యర్థాలు, జనావాసం ఉండే ప్రదేశాలలో ప్రజలు వేసే వ్యర్థాలు ఎక్కువగా లోడర్ బిన్స్ వేయడం వలన చెత్త సేకరణ నిత్యం జరుగుతున్నప్పటికీ ఎక్కువ శాతంలో వ్యర్థాలు ఉండడం వల్ల అటువంటి ప్రదేశాలలో అనారోగ్యకరమైన వాతావరణం కలుగుతున్న తరుణంలో విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర వినూత్నంగా ఆలోచించి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించేందుకు అటువంటి ప్రదేశాలలో లోడర్ బిన్స్ ను
గార్బేజ్ లోడర్ పాయింట్లకు ఒక ప్రత్యేకమైన ఖాళీ స్థలంలో బహిరంగంగా కనపడకుండా ఉండేందుకు షెడ్డు లాంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఆ లోడర్ బిన్లను ఆ షెడ్డు లోపల తరలించేటట్టు చర్యలు తీసుకున్నారు. మంగళవారం ఉదయం కమిషనర్ సాంబమూర్తి రోడ్డు ఏర్పాటు చేసిన గార్బేజీ వాటర్ పాయింట్ ను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సాంబమూర్తి రోడ్లో ఒకవైపు రైతు బజార్, మరోవైపు ఇతర వ్యర్థాలు ఎక్కువగా వేసే ప్రదేశం కాబట్టి ప్రయోగాత్మకంగా ఈ సర్కిల్లో గార్బేజ్ లోడర్ పాయింట్ గా గుర్తించి ఒక ఖాళీ స్థలంలో బహిరంగంగా వ్యర్థాలు వేసే లోడర్ బిన్స్ కనిపించకుండా షెడ్ లోపల లోడర్ బిన్స్ ని ఏర్పాటు చేసి ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కల్పించేటట్టుగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు. ఈ పర్యటనలో అడిషనల్ కమిషనర్ డాక్టర్ డి చంద్రశేఖర్, సూపరింటెండెంట్ ఇంజనీర్ పి సత్యకుమారి, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, ఇన్ఛార్జ్ వెహికల్ డిపో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏసుపాదం, ఇతర శానిటరీ మరియు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని నగరపాలక సంస్థ పాఠశాలల్లో 10వ తరగతి చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థికి పరీక్షా ఫీజును ఆలయ కమిటీ ఆధ్వర్యాన దాతలు, భక్తులు సహకారంతో నిర్విరామంగా చెల్లిస్తామని మందిర గౌరవాధ్యక్షుడు డాక్టర్ పూనూరు గౌతమ్ రెడ్డి పేర్కొన్నారు. స్థానిక ముత్యాలంపాడు శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో మంగళవారం 10వ తరగతి విద్యార్థుల పరీక్షా ఫీజు చెల్లించేందుకు గాను స్కూలు ప్రధానోపాధ్యాయులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ పరీక్షా ఫీజుల చెల్లింపు కార్యక్రమం 18 ఏళ్లుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం సెంట్రల్ నియోజకవర్గంలోని 13 పాఠశాలలకు చెందిన 1275 విద్యార్థులకు గాను 1.59 లక్షల చెక్కులను పాఠశాల ప్రధానోపాధ్యాయులకు అందజేశారు. మంచి మార్కులతో విద్యార్థులు నిర్దేశించుకున్న లక్ష్యాలు చేరుకోవాలని గౌతమ్ రెడ్డి ఆకాంక్షించారు. కార్యక్రమంలో మందిర అధ్యక్షుడు పొన్నలూరి లక్ష్మణరావు, కోశాధికారి మందాల పర్తి, సత్యశ్రీహరి, ఆలయ కమిటీ సభ్యులు, హెచ్ఎంలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. గారి యొక్క ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి పిల్లలు ఎవరైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లలు ఉన్నారో వారందరికీ కూడా ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని ఒక సంకల్పంతో గత 18 సంవత్సరాలుగా మేము ఈ ఫీజులు కట్టడం అనేటువంటి జరుగుతుంది. ఇవాళ 19వ సంవత్సరంలోకి అడిగేటం అనేటువంటి జరిగింది. దీనికి సంబంధించి 1275 మంది విద్యార్థులకి సుమారు 1,60,000 రూపాయలు మేము ఈ రోజున ఫీజుల రూపేణా మేము చెల్లించడం అనేది జరుగుతోంది. ఇది బాబా ప్రసాదంగా స్వీకరించినటువంటి పద్ధతి కూడా ఉంది. ముఖ్యంగా మేము ఇది తలపెట్టినటువంటి కార్యక్రమం కారణం గతంలో మేము కొంతమందిని ఐడెంటిఫై చేసి ఒక 10 మందినో 20 మందినో వారందరినీ చదివించి ఎక్కడి దాకా వెళ్తారో అక్కడి దాకా చదివిద్దాం అనేటువంటిది అని అనుకున్నాం. కానీ దానికంటే ముఖ్యంగా మున్సిపల్ స్కూల్స్లోకి మేము వెళ్ళి చూసినటువంటి సందర్భంలో ఆ ప్రాంతాల్లో ఉండేటువంటి హెడ్ మాస్టర్స్ చెప్పినటువంటి దాన్ని మేము ఆకలింపు చేసుకుంటే 10th క్లాస్ చదువుతున్నారు, బాగా చదివేటువంటి పిల్లలు ఉన్నారు, కనీసం ఎగ్జామినేషన్ ఫీజు కూడా కట్టలేనటువంటి పరిస్థితిలో ఉండి డ్రాప్అవుట్స్ వస్తున్నాయండి అనేటువంటి చెప్పినటువంటి ధర్మిలా మొట్టమొదటిసారిగా ఏకేటీపీఎంహెచ్ స్కూల్లో మేము ఈ ఫీజులు కట్టడం జరిగింది. ఆ కట్టినటువంటి సందర్భంలో 100కి 100 పాళ్ళు ఉత్తీర్ణత చెందటం అనేటువంటి జరిగింది. దాన్ని స్ఫూర్తిగా తీసుకుని బాబాగారి ఆశీస్సులతో ఈ నగరంలో ఉండేటువంటి సెంట్రల్ నియోజకవర్గంలో 13 స్కూల్స్ ఐడెంటిఫై చేయడం అనేటువంటి జరిగింది. ఆ 13 స్కూల్స్లో ఉండేటువంటి పిల్లలందరినీ కూడా మేము ఆ ఎగ్జామినేషన్ ఫీజు కట్టాలని అన్నాం. దీనికి తోడు ఈ పిల్లల ఎడల మంచి శ్రద్ధతో వ్యవహరిస్తున్నటువంటి ఉపాధ్యాయులు ముఖ్యంగా ప్రధానోపాధ్యాయులు ఒక కంకణం కట్టుకునేటువంటి పద్ధతిలో దీన్ని తీసుకుని వారందరికీ కూడా చదువు చెప్పేటువంటి పద్ధతి తీసుకోవడం అనేటువంటి జరిగింది. తదనంతరం మనం చూస్తూ ఉంటే ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది. ఈ రాష్ట్రంలోనే ఈ జిల్లాలోనే ఎక్కువ మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతం నుంచే వస్తున్నారు అనేటువంటిది కూడా ఉంది. లాస్ట్ ఇయర్ 594 మార్కులు సాధించినటువంటి పిల్లలు కూడా ఈ ప్రాంతంలో ఉండటం అనేటువంటి జరిగింది. దీనికి తోడు IIITలో చెబితే ఆశ్చర్యం, గత సంవత్సరంలో 19 మందికి రావటం అనేటువంటిది. అంతకుముందు 22 మందికి రావటం జరిగింది. ఫస్ట్ ఏడాది 5గురికి వస్తే ఈ 18 సంవత్సరాలుగా 5 నుంచి 22 వరకు కూడా వెళ్ళటం అనేటువంటి జరిగిందంటే దానికి కారణం
ఉపాధ్యాయులు అందిస్తున్నటువంటి విద్య అనేటువంటి చెప్పాలి. అంతకు మించి బాబా గారి ఆశీస్సులు, వారి యొక్క ప్రసాదం ద్వారా మీకు అందించేటువంటి ఈ యొక్క ఫీజుల ద్వారా మీరు ఉత్తీర్ణులు అవుతున్నారు. అందుకనే భవిష్యత్తులో కూడా మంచి విద్యను అభ్యసించి చక్కటి బోధన కలిగినటువంటి పద్ధతిలో ముందుకు వెళ్ళి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, ముఖ్యంగా మీ తల్లిదండ్రుల్ని చక్కగా చూసుకోవాలని పిల్లలకు కూడా మీకు అందరికీ కూడా ఆశీస్సులు అందజేయడం జరుగుతుంది. భవిష్యత్తులో కూడా మీరు చక్కటి ఇది చదవాలని కోరుతున్నాం. 2 సార్లు మెడికల్ సీటు సంపాదించి ఫస్ట్ సారి మెడికల్ సీటు కొట్టినటువంటి ఒక అమ్మాయి ఫీజులు లేక మానేసి రెండోసారి కూడా మరలా మెడికల్ సీటు సంపాదిస్తే మా దృష్టికి వచ్చినటువంటి సందర్భంగా ఆ ఫీజులన్నిటి కట్టడం అనేటువంటి జరిగింది. ఇదే తరుణంలో చెప్తున్నాం, రోడ్ల వెంటన ఊడ్చుకునేటువంటి పిల్ల ఆ అమ్మాయికి డాక్టర్గా వెళ్ళేటువంటి అవకాశం కలిగితే ఆ ఫీజులన్నీ కూడా ఈ మందిరం నుంచి కూడా కట్టడం అనేటువంటి, అది కూడా మున్సిపల్ స్కూల్స్లో చదివినటువంటి పిల్లలు అనేటువంటి కూడా నేను చెప్తున్నా. దీనికి గల కారణం వారిలో కనుక చదువుకునేటువంటి ఉత్సాహం ఉంటే, మా బోటి వాళ్ళని కనుక అప్రోచ్ అయినట్లయితే మేము చేయకపోయినా ఇతరుల ద్వారా కూడా చేయి పెట్టగలం అనేటువంటి చెప్తున్నాం. అదే మున్సిపల్ స్కూల్స్లో కృష్ణలంకలో ఉండేటువంటి మున్సిపల్ స్కూల్లో చదివేటువంటి ఒక పిల్లవాడికి IIITలో రావటం, ఒక పిల్లవాడికి అయితే బిట్స్ పిల్లాని కూడా రావటం అనేటువంటి జరిగింది. అటువంటి పరిస్థితి నుంచి దాటి ఇప్పుడు IIIT అనేటువంటిది మనకు అందుబాటులోకి వచ్చింది. కాబట్టి మీరందరూ కూడా అది సద్వినియోగం చేసుకుంటారని కూడా కోరుకుంటూ, బాబా గారి ఆశీస్సులు పిల్లలందరికీ ఉండాలని, మరింత శ్రద్ధతో ఉపాధ్యాయులందరూ కూడా పిల్లలందరికీ బోధన అందజేస్తారని ఈ సందర్భంగా కూడా తెలియజేస్తున్నాం. ఈ నెల 8వ తేదీ బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నం రానుండగా అందుకు సంబంధించి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడం జరిగిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానంద్ అన్నారు. ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై మంగళవారం మరోసారి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వీడియో సమావేశం ద్వారా సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ, ప్రధాని పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ మంగళవారం రాత్రికి పూర్తి చేయాలని ఆయా శాఖల అధికారులను ఆదేశించారు. ప్రధాని పర్యటన సంబంధించిన ఏర్పాట్లలో చిన్న పొరపాటుకు ఆస్కారం లేని రీతిలో కట్టుదిట్టమైన పటిష్టమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించారు. విశాఖపట్నం పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి వర్చువల్ గా సుమారు 20 వరకు వివిధ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలను చేయనున్నారని, కావున సంబంధిత శాఖల అధికారులు వారి శాఖలకు సంబంధించిన ఏర్పాట్లన్నింటినీ పటిష్టంగా నిర్వహించాలని సీఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్ సురేష్ కుమార్, ఇంటెలిజెన్స్ ఐజీ PhD రామకృష్ణ పాల్గొనగా వర్చువల్ పలు శాఖల కార్యదర్శులు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. బాల్య వివాహరహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీసా అన్నారు. బాల్య వివాహాలను అడ్డుకునేందుకు చేసిన చట్టాలు, ప్రవేశపెట్టిన కార్యక్రమాలు, విధానాల పటిష్ట అమల్లో మహిళా అభివృద్ధి, విద్య, వైద్య, ఆరోగ్యం, పోలీస్ తదితర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. బాలికల విద్య, ఆర్థిక సాధికారతపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. మంగళవారం కలెక్టరేట్ సి పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో కలెక్టర్ లక్ష్మీసా అధ్యక్షతన బాల్య వివాహ రహిత భారత ప్రచార కార్యక్రమం అమల్లో భాగంగా బాల్య వివాహాల నిషేధ అధికారులతో జిల్లా స్థాయి సమన్వయం సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, బాల్య వివాహం అనేది ఓ సాంఘిక దురాచారమని, అది బాలికలను విద్య, ఆరోగ్యం, అభివృద్ధికి ఆటం కలిగించడమే కాకుండా వారి కలలను సాకారం చేసుకునే అవకాశాలను దూరం చేస్తుందని వివరించారు. అందువల్ల సమాజంలోని ప్రతి ఒక్కరూ బాల్య వివాహ
వివాహాలకు వ్యతిరేకంగా వీలైనంత మేర ప్రయత్నం చేయాలన్నారు. బాల్య వివాహాల వల్ల భవిష్యత్తులో ఎదురయ్యే అనారోగ్య సమస్యలతో పాటు ఇతర దుష్పరిణామాలపై ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని, ఇందులో స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలన్నారు. బాల్య వివాహాలను నివారించేందుకు విద్య అనేది కీలకమని, విద్యతో పాటు సాధికారత కల్పించడం ద్వారా పేదరికాన్ని, తద్వారా బాల్య వివాహాలు వంటి సాంఘిక దురాచారాలను దూరం చేయొచ్చని పేర్కొన్నారు. పీపీటీలో మనం చూసినట్టు పర్ఫార్మెన్స్ వైజ్ చూసుకుంటే చాలా ఇంకా గ్యాప్స్ ఉన్నాయి మన జిల్లాలో. కాబట్టి దీన్ని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, అలాగే చైల్డ్ మ్యారేజ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, బై డెఫినేషన్ ఎవరీ ఆఫీసర్ ఫ్రమ్ ది ఫీల్డ్ లెవెల్ టు ది డిస్ట్రిక్ట్ లెవెల్ ఆర్ చైల్డ్ మ్యారేజ్ ప్రివెన్షన్ ఆఫీసర్. సో మీ రోల్ ఇప్పుడు ఏదైతే బ్రిడ్జ్లో మనం ఇప్పుడు చదువుకున్నామో అన్ని రకాలుగా ప్రయత్నిస్తాం, అది చాలా ఇంపార్టెంట్. అది మీకు డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ పెట్టాల్సిన అవసరం లేదు. సో ద మూమెంట్ యూ గెట్ సమ్ డౌట్స్ ఆల్సో, ద మూమెంట్ యూ సీ సమ్వేర్ ఇలా జరుగుతూ ఉందంటే దాన్ని కంపల్సరీగా అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి రోల్ ఆఫ్ ఎవరీ వన్ స్టార్టింగ్ ఫ్రమ్ విలేజ్ లెవెల్ ఆఫీసర్ నుంచి డిస్ట్రిక్ట్ వరకు చాలా ఇంపార్టెంట్. సో ఇది ఒక దిస్ ఇస్ సోషల్ ఇష్యూ దట్ వీ నీడ్ టు అడ్రస్, బీయింగ్ ఎడ్యుకేటెడ్ సొసైటీ అనేది మెయిన్ కాన్సెప్ట్. దీనికి దేశ స్థాయిలో కూడా ఒక క్యాంపెయిన్ లాగా తీసుకోవడం చాలా మంచి పరిణామము. సో దీన్ని మనం అదే రకంగా ఇంప్లిమెంట్ చేస్తూ, సో వెరీ డిస్హార్టనింగ్ టు నో దట్ సౌత్ ఇండియాలో, ఆంధ్రలో ఎక్కువ ఉన్నాయి బాల్య వివాహాలు. సో అలా చూసుకుంటే వెన్ ఎకనామికలీ వీఆర్ ట్రయింగ్, వీఆర్ hoping to grow in much faster rates. We should also see that the social angles are taken care so that the healthy society should be there. So ee nepathyanlo education is the one solution that will help us to overcome this problem. Along with education, awareness creation. Ippudu ఆ ఏజ్లో పిల్లలకి నార్మల్గా డిసిషన్ మేకింగ్కి అంత ఫ్రీడమ్ కూడా పెద్ద, ఈవెన్ బాయ్స్ కూడా గర్ల్స్ కూడా ఎవరు పేరెంట్స్. సో పేరెంట్స్ చెప్తే అది వినాలి. సో పేరెంట్స్ దేనికి బాల్య వివాహాలు చేస్తుంటారంటే, సో ఇఫ్ యు సీ మెయిన్లీ బికాస్ ఆఫ్ ద సొసైటీ ప్రెజర్ కావచ్చు, లేదా ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ కావచ్చు, ల్యాక్ ఆఫ్ ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. సో కాబట్టి whatever at our level, like if I am a Tahsildar, if I am an MPDO, if I am a police officer, if I am an industrial officer, okay, if I am an extension officer, so if I am a CDC officer, మామ పనులు మనం చక్కగా చేస్తూ ఉంటే, సో దీని అన్నిటికీ ఆటోమేటిక్గా ఆపడానికి ఒక సన్నివేశం ఏర్పడుతుంది. సో ఇఫ్ వీ నెగ్లెక్ట్ అవర్ డ్యూటీస్, కంపల్సరీ దట్ విల్ రిఫ్లెక్ట్ ఇన్ అనదర్ వే. సో దిస్ ఇస్ చైల్డ్ మ్యారేజ్ ఆల్సో వన్ సచ్ వే. ఇప్పుడే చెప్తున్నారు, ఈవెన్ రిలీజియస్ లీడర్స్ని టెంపుల్స్లో కూడా ఈ మీటింగ్స్ పెట్టాలని. సో వాళ్ళేమనుకుంటున్నారు, కేసులో అది ఏంటి కానీ ఒక టికెట్ ఇస్తున్నారని చెప్పారు. సో దానివల్ల దగ్గర నెగ్లిజెన్స్. ఓకే, సో నాకెందుకులే అని పెట్టలేస్తే ఫైనలీ వీఆర్ ఇన్ ఏ సొసైటీ. సో నాకెందుకులే అంటే ఐఎమ్ నాట్ అవుట్ ఆఫ్ సొసైటీ కదా. సో ఎవ్రీ వన్ ఆఫ్ అస్ ఇన్ సొసైటీ. సో సొసైటీ సోషల్ ఇష్యూ అయితే ఉందో దీన్ని అడ్రస్ చేసే బాధ్యత మన అందరి మీద ఉండాలి. ఎస్, వెన్ ఇట్ కమ్స్ టు ఎన్ఫోర్స్మెంట్ అండ్ లా ఎన్ఫోర్స్మెంట్, దట్ ఇస్ ద లాస్ట్ రిజల్ట్. సో దట్ విల్ ఎనీవే హ్యాపన్, బట్ that alone does not bring the solution. Solution lies in creating awareness, comprehensive efforts. So ఈ comprehensive effortsలో ఈ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ క్యాంపెయిన్ విల్ గో ఏ లాంగ్ వే అని నేను భావిస్తున్నాను. దీనికి విలేజ్ లెవెల్లో కూడా, మండల లెవెల్లో కూడా వర్క్షాపులు పెట్టి ప్రత్యేకంగా అవేర్నెస్ క్రియేట్ చేసి, ఎక్కడైతే ర్యాంపాంట్గా జరుగుతూ ఉంటాయి హాట్ స్పాట్స్, ఎక్కడైతే నార్మల్ ట్రైబల్ విలేజెస్, అలాగే రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఇప్పుడు మనం అంశాలు చూస్తున్నా కూడా, ఎక్కడైతే ఇల్లిటరసీ ఉందో, ఎక్కడైతే పావర్టీ ఉందో, ఎక్కడైతే రిమోట్నెస్ ఉందో అక్కడే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో వెరీ క్లియర్లీ వీ కెన్ సే వేర్ ద ప్రాబ్లమ్ ఈజ్ దేర్. సో రీజన్ ఆల్సో వి నో. సో నౌ యాజ్ ద డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, యాజ్ ఎ సిటిజన్స్, వీ షుడ్ సీ దట్ ఆ ఏరియాస్ని అదే ప్రకారంగా మనం అడ్రస్ చేయాల్సి ఉంటుంది. సో దీనికి అవర్ ఎవ్రీ వన్స్ కలెక్టివ్ ఎఫర్ట్ ప్లేస్ ఇంపార్టెంట్ రోల్. సో దీనికి ఎలాగైతే ఎన్జిఓస్ కూడా చాలా బాగా ముందుకు వస్తున్నారు, వాసవి ఎన్జిఓస్ వాళ్ళు కూడా ముందుకు వచ్చి ఇంట్రెస్ట్గా చేస్తున్నారు. కాబట్టి దీన్ని తీసుకెళ్తాం. ఫైనలీ ఇట్స్ నాట్ their only responsibility. It is every one of us responsibility. They are supporting us in that way because they are working in the field. కాబట్టి వాళ్ళకి ఇంకా అవేర్నెస్ ఉంది. ఇఫ్ వీ నీడ్ ఆల్సో దే విల్ గివ్ అస్ టెక్నికల్ ఇన్పుట్స్ అవుట్ టు గో హెడ్ ప్లానింగ్ చేసి. ఇప్పుడే చెప్పారు కాల్ సెంటర్ పెట్టుకోవచ్చు అని. సో ఇది ఆల్రెడీ ఉంది అనుకున్నాను నేను, 1098. సో దీన్ని కూడా పాపులరైజ్ చేయాలి, పబ్లిక్కి తెలియాలి. సో ఎస్, ఐ అండర్స్టాండ్. ఇప్పుడు అక్కడ ఉన్న అంగన్వాడీ టీచర్ కావచ్చు, మహిళా పోలీస్ కావచ్చు, వాళ్ళు ఆ ఊరు కూతురు పొడలే ఉంటారు కాబట్టి ఆ సోషల్ ఫోర్స్ ఆవిడ మీద ఉంటుంది. బట్ అనానిమిటీ మనం మెయింటైన్ చేస్తాం. సో ఇఫ్ దే కాంటాక్ట్ అస్ టు కాల్ సెంటర్, సో ఫ్రమ్ హియర్ డిస్ట్రిక్ట్ టీమ్ విల్ గో అండ్ కౌన్సిల్ దెమ్. అక్కడ కూడా పేరెంట్స్కి ఏంటంటే ఇఫ్ వీ
నాకు అంటే యాజ్ ఐ ఎక్స్పీరియన్స్ ట్రైబల్ ఏరియా వాళ్ళ దగ్గర కూర్చొని చక్కగా అరగంట మాట్లాడితే వాళ్ళు అర్థం చేసుకుంటారు కరెక్ట్ ఇది చేయకూడదని. సో విల్ రోల్ బ్యాక్ దర్ ప్లాన్స్. సో అట్లా ఉంటాయి. ఓన్లీ థింగ్ ఆ కౌన్సిలింగ్ చేసే పేషెంట్స్ టైంలో ఐడెంటిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో దీంట్లో రైట్ ఇన్ఫర్మేషన్ అట్ రైట్ టైం, కమింగ్ టు ది రైట్ ఆఫీస్, అదే ఈ కాల్ సెంటర్కి రావడం, దీంట్లో నాకు హెల్ప్ చేస్తే చాలు. ఇక్కడ ఫీల్డ్ లెవెల్లో ఉన్న అంగన్వాడీ టీచర్ కావచ్చు, లేదా మహిళా పోలీస్ కావచ్చు, మీరు ఎవరికి చెప్పాల్సిన అక్కర్లేదు. నేను ఇప్పుడు చెప్తానని కూడా వాళ్ళకి కూడా నేను చెప్తానని కంప్లైంట్ అక్కర్లేదు. జస్ట్ అనానిమస్ కంప్లైంట్ లాగా వచ్చింది, ఇది చేసి పెట్టండి, ఈ విలేజ్ ఇక్కడ జరుగుతూ ఉంది, జరిగే అవకాశం ఉందని పెడితే చాలు. టీమ్ విల్ గో, దే కౌన్సిల్ దెమ్. సో వీ వాంట్ పనిష్. సో ఎఫ్ఐఆర్ ఇట్స్ ద లాస్ట్ రిజల్ట్. ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత ఇంకా మాత్రమే ఆపుతానని ఏం లేదు. నాకు తెలిసి ఐ రిమెంబర్ నేను పార్వతీపురం ఎఫ్ఐఆర్ చేసా కూడా పెళ్లి చేశారు. దే డన్ ఇట్. బట్ అంటే ఎన్ఫోర్స్మెంట్ అలోన్ డస్ నాట్ సాల్వ్ దిస్ ప్రాబ్లమ్. సో ఇది మైండ్లో ఉంది కాబట్టి అది మనము చెప్పాలి. సో ఒకసారి కూర్చొని ఆ పేరెంట్స్తో మాట్లాడితే ఎందుకు ఇంత త్వరగా ఎందుకు చేస్తారు సరే ఏదో ఎక్స్వైజెడ్ చెప్తారులేండి. సో బట్ స్టిల్ యూ షుడ్ టెల్ దెమ్ ఈ సిస్టమ్ ఎంత బాగా ఉంది, చదువుకోవడానికి పిల్లల్ని స్కూల్కి పంపించవచ్చు, హాస్టల్స్ ఉంటాయి. సో వాళ్ళకి అక్కడే గర్ల్స్ హాస్టలే ఉంటాయి. సో దే కెన్ బి సెక్యూర్, మీరు వెళ్ళి చూసుకోరావచ్చు. సో ఒకసారి ఎడ్యుకేటెడ్ అయిపోయి డిగ్రీ అయిపోయి సో 21 ఇయర్కి చేసి పంపించండి, ఎవరు వద్దంటున్నారు. ఓకే ఒక 3 years సో గివ్ టు ది చైల్డ్ అని చెప్తే వాళ్ళు కన్విన్స్ అవుతారు. ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ వారు ప్రతి ఏటా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నారని, కానీ ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ఏ ఒక్క చర్య తీసుకోవడం లేదని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తెలిపారు. రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని గ్రామీణ పట్టణ ప్రాంతాల ప్రజలు, విజయవాడ ప్రజలు ఏమైనా అడిగారని ఏపీఆర్సీని ప్రశ్నించారు. ఎవరి అభిప్రాయాన్ని తీసుకుని స్మార్ట్ మీటర్ల కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తున్నారో సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నగరంలోని ఏ కన్వెన్షన్ సెంటర్లో ఏపీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించింది. విద్యుత్ ఛార్జీల పెంపు, స్మార్ట్ మీటర్ల ఏర్పాటు, ట్రూ ఆఫ్ ఛార్జీలను నిరసిస్తూ వామపక్షాల ఆధ్వర్యంలో ఏ కన్వెన్షన్ వద్ద వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ ట్రూ ఆఫ్ ఛార్జీల పేరుతో 15,400 కోట్ల రూపాయల భారాన్ని ప్రజలపై మోపారని, ఇప్పుడేమో ఛార్జీలు పెంచడమని చెప్తున్నారని అన్నారు. ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానితో ఒప్పందం కుదుర్చుకున్నారో ఇవాళ ప్రజలపై భారాలు పడుతుందని చెప్పినా సరే ఏపీ ఈఆర్సీ ఖాతరు చేయలేదన్నారు. పెంచబోమని అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేసింది, ద్రోహం చేసింది. గత ప్రభుత్వంలో బాధుడు అన్నారు, ఆ బాధుడినే ఇంకా స్పీడ్గా కూటమి ప్రభుత్వం కొనసాగిస్తూ ఉంది. 6 నెలల కాలంలోనే 15,500 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో భారం వేశారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మొత్తాన్ని అదానీకి కట్టబెడతా ఉన్నారు. అటు మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి ఎవరిచ్చారు ఈ హక్కు? 1,10,000 కోట్ల రూపాయలు 25 సంవత్సరాలలో కోర్టులో కేసు వేశారు. మరి ఆ అవినీతి ఒప్పందం కాదని ఇప్పుడు గత ప్రభుత్వం నీతివంతంగా చేసిందని చంద్రబాబు నాయుడు గారు సర్టిఫికెట్ ఇస్తారా? లేదు, రద్దు చేస్తారా? రద్దు చేయకుండా మోడీ అదానీ కోసం 1,10,000 కోట్ల రూపాయల సోలార్ భారాన్ని జనం ఊరుకోరు. మీరందరూ ఒక్క మాటతో కుమ్మక్కైపోయారు. అటు మోడీ, ఇటు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, జగన్ అందరూ అదానీతో కుమ్మక్కైపోయారు. మేము జనం తరపున పోరాడుతున్నాం. పైపెచ్చు స్మార్ట్ మీటర్లు పెడితే పగలగొట్టండి అని గతంలో తెలుగుదేశం నాయకులు పిలిపించారు. ఇవాళ స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారు అంటే అదానీ మేలు కోసం ప్రీపెయిడ్ స్మార్ట్ మీటర్లు పెడతారా? పగలొక రేటు, రాత్రి ఒక రేటు నిర్ణయించడానికి ఈ స్మార్ట్ మీటర్లు మాట తిప్పి మోసం చేశారు. అందుకే విద్యుత్ ఛార్జీలు మాట ప్రకారం నిలబెట్టుకోవాలి. ఈ సర్దుబాటు ఛార్జీల విధానమే రద్దు చేయాలి. స్మార్ట్ మీటర్లు ఆపాలి. అదానీతో ఒప్పందాలు రద్దు చేయాలని వామపక్షాలుగా మేము పోరాడతాం. రాబోయే కాలంలో ఇక్కడ రెగ్యులేటరీ కమిషన్ ముందే కాదు, ప్రజల్లో రాష్ట్ర వ్యాప్తమైన పోరాటాన్ని కూడా ముందుకు తీసుకెళ్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ వారు మరి ప్రజాభిప్రాయ సేకరణ పేరుతో ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తూ ఉన్నారు. కానీ మాకు అర్థం కాదు ఏమంటే ఏనాడు కూడా ప్రజాభిప్రాయం ప్రకారం వారు ఏ ఒక్క చర్య కూడా చేపట్టడం లేదు. నేను సూటిగా అడుగుతా ఉన్న ఏపీఆర్సీని, ఈ రాష్ట్రంలో స్మార్ట్ మీటర్లు బిగించమని చెప్పి
గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఏమైనా అడిగారా, పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు అడిగారా, లేదంటే విజయవాడ నగరంలో ఎవరైనా అడిగారా? ఇవాళ ఎవరి అభిప్రాయం మీరు తీసుకొని స్మార్ట్ మీటర్ల పైన వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడానికి అనుమతిస్తూ ఉన్నారు. దానికి ఖచ్చితంగా సూటిగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ట్రూ అప్ ఛార్జెస్ పేరుతో పదే మీరు భారాలు మోపుతా ఉన్నారు. ఈ 5 మాసాల కాలంలోనే ఎన్నికల తర్వాత 6,072 కోట్లు, ఆ తర్వాత 9,412 కోట్లు, దాదాపు 15,400 కోట్ల రూపాయల భారాన్ని మోపారు. మళ్ళీ ఇవాళ మేము ఛార్జీలు పెంచకుండా ఏ రకంగా అదానితో అగ్రిమెంట్ చేసుకొని ఇవాళ ప్రజలపైన భారం పడుతుందని అందరూ చెప్పినా సరే ఏమాత్రం కూడా ఏపీఆర్సీ ఖాతరు చేయలేదు. మరి నేను ఒకటే సూటిగా అడుగుతా ఉన్నా, మీరు కన్జ్యూమర్ వైపు ఉన్నారా, కరప్ట్ పర్సన్ వైపు ఉన్నారా? మీరు చెప్పమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే 2021లో సోలార్ అగ్రిమెంట్ చేసుకున్న సందర్భంలో ఆ రోజు గుజరాత్ ప్రభుత్వం ఎన్టీపీసీతో ₹1.99 కొంటే ఇక్కడ ₹2.49 కొన్నారు. క్లియర్గా ప్రతి యూనిట్ పైన 50 పైసలు అదనంగా పడతా ఉంది. పైగా సోలార్ ఇక్కడ ఉత్పత్తి చేయకుండా రాజస్థాన్లో ఉత్పత్తి చేస్తూ ఉన్నారు. రాజస్థాన్ ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయల పన్నులు వస్తాయి. అదేవిధంగా 14 రాష్ట్ర ప్రభుత్వం మాట తప్పింది. ఎన్నికలకు ముందు ఒక మాట, ఇప్పుడు ఒక మాట. ఆ రోజు విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పని ఈ 6 నెలల్లోనే ట్రూ అప్ ఛార్జీల పేరుతో, పిఎల్ అడ్జస్ట్మెంట్ పేరుతో, సర్వీస్ ఛార్జీల పేరుతో 16,000 కోట్ల రూపాయల అదనపు భారం పడింది. దాదాపు ఈ 3 నెలల్లోనే వినియోగదారుల మీద, గృహ వినియోగదారుల మీద రెట్టింపు భారం పడింది. అది చాలక ఇప్పుడు 24-25 సంవత్సరానికి 5,900 కోట్ల రూపాయలు లోటు చూపిస్తున్నది. ఈ లోటుని ప్రభుత్వం భరిస్తుందో లేదో చెప్పలేదు. ప్రభుత్వం భరించకపోతే రాబోయే రోజుల్లో ఈ 5,900 కోట్లు కూడా వచ్చే సంవత్సరానికి వినియోగదారుల మీద పడుతుంది. అంటే ఒక రకమైన లోపాయికారి వ్యవహారం నడుపుతా ఉన్నది. చెప్పిన మాటకి ఈరోజు చేస్తున్న పనికి సంబంధం లేదు. గత ప్రభుత్వం మీద నెడుతున్నారు. గత ప్రభుత్వం ఆ పాపం మీ మీదకి నెట్టింది. మీరెందుకు ఆ పాపం భరించాలి? అంటే ప్రజల మీదకి నెడతారా గత ప్రభుత్వ పాపాన్ని? మీరు ప్రజలకు రిలీఫ్ ఇస్తామని గత ప్రభుత్వం పేరు చెప్పి ఆ పాపాన్ని ప్రజల మీద నెడితే మీరు దానికి దోషులు అవుతారు, మీరే నేరస్తులు అవుతారు. దీనికి ప్రధానమైన కారణం అదాని యొక్క లాభాలకు గ్యారెంటీ ఇవ్వటం. ₹2.49 సోలార్ ఎనర్జీ పేరుతో 25 సంవత్సరాలకు ఒప్పందం చేసుకుంటే దాని మీద 1,750 కోట్ల రూపాయలు గత ప్రభుత్వం లంచాలు తీసుకుని ఎన్నో దశాబ్దాల నుండి ప్రభుత్వ ఉద్యోగులు దాచుకున్న సొమ్మును గత ప్రభుత్వం పూర్తిగా దుర్వినియోగం చేయడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లక్షల మంది ఉద్యోగులు నేడు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నూతనంగా నియమితులై బాధ్యతలు చేపట్టిన అలపరితి విద్యాసాగర్ ను ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. గాంధీనగర్లోని ఎన్జీఓ హోంలో ఏపీ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విద్యాసాగర్ అభినందన సభ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్జీఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల మంది పైగా ఉన్న పెన్షనర్లు వారి సమస్యలను తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. గత కొన్ని దశాబ్దాల నుండి ఎన్జీఓ సంఘం ఉద్యోగుల హక్కుల కోసం ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలను ముందుండి నడిపించిన ఘనత ఉందని, వారు చూపిన బాటలో పైనుంచి ఉద్యోగులకు కోసం పోరాటం చేయడం జరుగుతుందని చెప్పారు. ఉద్యోగుల పెన్షనర్ల ప్రయోజనాల కోసం చేయడంతో పాటు హెల్త్ కార్డులు, డిఏ బకాయిలు సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని చెప్పారు. దశల వారీగా ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం పనిచేయాలని కోరుతున్నారు. 2024 ఎన్నిక కావడం, నేను అధ్యక్షునిగా మా ఇద్దరిని ఆశీర్వదించడానికి, మమ్మల్ని సన్మానించడానికి ఈ మీటింగ్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో సాగర్ గారిని మమ్మల్ని ఆశీర్వదిస్తూ సన్మానిస్తూ వాళ్ళ డిమాండ్లు చెప్పడం జరిగింది. వాళ్ళకు 3 డిమాండ్లు మెయిన్ ఉన్నాయన్నారు. క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 70 సంవత్సరాలకు గతంలో 10% ఉండేదాన్ని 7% గత ప్రభుత్వం తగ్గించడం జరిగింది. అదేవిధంగా క్వాంటమ్ ఆఫ్ పెన్షన్లో 75 వయసు ఉండే సర్వీస్ వాళ్ళకి 15% దానికి 12% జరిగింది. దాదాపు అక్కడ 3 ఇక్కడ 3 6% నష్టపోవడం గత ప్రభుత్వం చేసింది. మరి ఈ ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు గతంలో 75% 70 ఇయర్స్కు ఇవ్వడం జరిగింది. 12% 15% అది గత ప్రభుత్వం తీసేయడం జరిగింది. మరి దాన్ని పునరుద్ధరించాలనే కోరికగా వాళ్ళు కోరడం జరిగింది. ఆ దిశగా ప్రయత్నం చేస్తాను నేను, సాగర్ గారు మా ఏపీ చేసి పచ్చాన ప్రయత్నం చేస్తామని మాట ఇవ్వడం జరిగింది.
ఎందుకంటే ఈ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు కాబట్టి దాన్ని తిరిగి పునరుద్ధరిస్తారనే ఆశాభావం మాలో వ్యక్తం చేస్తున్నాం. అదేవిధంగా హెల్త్ కార్డ్స్ కూడా సరిగా మాకు జరగడం లేదు సార్. మేము ముసలివారము, ఎక్కడికి పోలేము. ఫ్రీగా మా కార్డు తీసుకుపోతేనే మాకు ఇమీడియట్గా ట్రీట్మెంట్ జరిగే విధంగా కావాలన్నారు. అది కంపల్సరీగా ముఖ్యమంత్రి గారికి చెప్తాము. అవగాహన ఉంది కాబట్టి సీఈఓ గారితో మీటింగ్ పెట్టించి మెడికల్ హెల్త్తో సక్సెస్ చేయించాలనే బాగా ఆశాభావం మాకు ఉంది. తప్పకుండా చేయాల్సిన బాధ్యత మా ఏపీఎన్జీఎస్ ఛానల్, ఏపీజేఎస్ ఛానల్ ఉందని చూస్తున్నాం. అదేవిధంగా 1 టర్మ్ ఆఫ్ పెన్షన్తో పాటు హెల్త్ కార్డ్స్తో పాటు కమ్యూటేషన్ అనేది గతంలో 58 సంవత్సరాలకు రిటైర్డ్ అయితే 15 ఏళ్ళకు రికవరీ చేసేవాళ్ళు. ఇప్పుడు 50 నుంచి 62కి వచ్చాం కాబట్టి 4 ఏళ్ళు పెరిగింది కాబట్టి 15 ఏళ్ళు అవసరం లేదు. ఇతర రాష్ట్రాలలో 11 సంవత్సరాల 3 నెలలకి ఏమని చెప్పి కోర్టు ఆర్డర్లు ఇవ్వడం. మనం కూడా ముఖ్యమంత్రి గారిని సార్ ఈ విధంగా జరుగుతుంది, మరి మన రాష్ట్రం కంటే ఒక మెమో కూడా ఇవ్వడం జరిగింది. ఫైనల్ జడ్జిమెంట్ ఆఫ్ కోర్టు కండిషన్తో 11 సంవత్సరాల 3 నెలలు ఎవరైతే పెన్షన్స్ రికవరీని ఆపండి కమ్యూటేషన్లో అని చెప్పడం గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారిని మేము కలిసినప్పుడు చెప్పడం జరిగింది. అది గవర్నమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. అయితే కోర్టుకు కట్టుబడి ఇస్తామని చెప్పాను కానీ కోర్టులో ఫైనల్ వస్తే దాన్ని బట్టి రికవరీగా ఆథరైజేషన్గా 11 సంవత్సరాల 3 నెలలకే రికవరీ ఆపాలనేది ప్రయత్నం చేస్తామని తెలుసుకుంటాం. దాంతో ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నేను ఎన్నికైన సందర్భంగా విద్యాసాగర్ మీద ఉన్న అభిమానంతో, సంఘం మీద ఉన్న దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పెన్షనర్స్ అందరూ పెద్ద ఎత్తున తరలి రావటం, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇవాళ అటు అన్న శివారెడ్డి గారికి, కొత్తగా నూతన బాధ్యతలు స్వీకరించిన నాకు, పెద్దలందరూ 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, 90 సంవత్సరాలు ఉన్నవారు కూడా అభిమానంతో ఇక్కడికి వచ్చి ఆశీస్సులు అందించినందుకు పెన్షనర్స్ అందరికీ, రాష్ట్ర ప్రభుత్వంలోని పెన్షనర్స్ అందరికీ, స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వెంకటేశ్వర గారికి, కార్యదర్శి ప్రభుదాస్ గారికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను, నమస్సుమాంజలు తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా మున్ముందు కూడా అనేక సార్లు పెన్షనర్లు వాళ్ళకు సంబంధించిన విషయాలని మా దృష్టికి తీసుకురావడం జరిగింది. 2014-19 సమయంలో 70 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి, 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్స్కి 10%, 15% వెయిటేజ్ ఇవ్వాలి. వాళ్ళకి మెడికల్గా ఇబ్బందులు ఉన్నాయి, కొనుక్కునే ముందు సామాన్స్ కొనుక్కునే పరిస్థితి లేదు, మెడిసిన్స్ అన్నీ కొనుక్కోవాలి, ఇబ్బంది ఉందన్న విషయాన్ని అప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు 2018లో 70 సంవత్సరాలు దాటిన వాళ్ళకి 10%, తర్వాత వాళ్ళకి 15% అప్పుడు ప్రభుత్వం మంజూరు చేయటం జరిగింది. తర్వాత 2022లో ఏదైతే అప్పుడున్న ప్రభుత్వం 2022లో మొత్తానికి ఎడిషనల్ క్వాంటమ్ మొత్తాన్ని తీసివేయటం అనేది జరిగింది. తర్వాత మేము బీఆర్టీఎస్ ఉద్యమము, మిగిలిన ఉద్యమం, ఈ కార్యక్రమాలన్నీ చేసిన తర్వాత 10%, 15%గా ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ని 12%, 7%కి తగ్గించడం జరిగింది. 2017లో మేము ప్రభుత్వాన్ని నుంచి సమపార్జించుకున్న ఎడిషనల్ క్వాంటమ్ని పూర్తిగా తీసివేశారు. తర్వాత బీఆర్టీఎస్ ఉద్యమం తర్వాత 7%, 12%కి కుదించి 3% వాళ్ళకి ఉన్న ఎడిషనల్ క్వాంటమ్ తగ్గించారు. తర్వాత ప్రశాంతంగా రియంబర్స్మెంట్ చేసుకునే వాళ్ళకి క్యాష్లెస్ హెల్త్ కార్డుగా ఏపీజేఏసీ చైర్మన్, రాష్ట్ర ఎన్జీఓస్ రాష్ట్ర అధ్యక్షులు శివారెడ్డి గారికి, అలాగనే నూతనముగా రాష్ట్ర ఎన్జీఓ సెక్రటరీ జనరల్ సెక్రటరీగా అయిన విద్యాసాగర్ గారికి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ మాకు సంబంధించిన డిమాండ్లన్నీ కూడా మేము వాళ్ళకి విన్నవించడం జరిగింది. ఇదివరకు మాకైతే ఎట్లా అండగా ఉండి మా సమస్యల ఎడల ఎన్నిసార్లైనా మాతో పాటు అటెండ్ అయ్యి మాకు ఆ సమస్యలు తీర్చినందుకు రాష్ట్ర ప్రభుత్వ పెన్షన్ సంఘం జేఏసీ నాయకులకి ధన్యవాదాలు తెలుపుతూ, ముఖ్యంగా సాగర్ గారిని రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఆనాడు 2017లో సీఎం గారితో సమావేశం జరపడం, అలాగనే 2019లో ఎడిషనల్ క్వాంటమ్ 70 సంవత్సరాలు నిండిన 10% ఇప్పించడంలో చూపించిన చొరవకు ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదే క్రమంలో శివారెడ్డి గారి నాయకత్వంలో సాగర్ గారు కూడా ఇదివరకైతే మేము ఏ సంపాదించుకొని పోగొట్టుకున్నామో వాటిని పునరుద్ధరించాలని, అలాగనే మా రాష్ట్ర సంఘం తరఫున కూడా కమ్యూటేషన్ రిస్టోరేషన్ 12 సంవత్సరాలు చేయాలని గౌరవ సీఎం గారికి, చీఫ్ సెక్రటరీ రిప్రజెంట్ చేయడం జరిగింది. అలాగనే ఇన్కమ్ ట్యాక్స్ కూడా పెన్షన్ నుంచి రికవరీ చేయకూడదని ఆల్ ఇండియా పెన్షన్ ఫెడరేషన్ తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాం.
వీటన్నిటిలో కూడా జేఏసీ మాకు అండగా ఉంటుందని, అండగా ఉంటున్నారని రాష్ట్ర ప్రభుత్వ సంఘం తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు. నమస్తే. థ్యాంక్ యూ. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిదానపు వసుంధర తన కుమారుడి మృతికి సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. సత్యనారాయణపురం రైల్వే క్వార్టర్స్ లో తన కుమారుడు నిదానపు సాయి కుమార్ తన భార్య శ్యామలతో కలిసి జీవనం సాగిస్తున్నారని చెప్పారు. సాయి కుమార్ రైల్వే ఉద్యోగిగా పనిచేస్తున్నారని, అయితే నవంబర్ 15న సాయి కుమార్ ఊపిరాడక మృతి చెందాడని ఆయన భార్య శ్యామల తమకు సమాచారం ఇచ్చిందన్నారు. కుమారుడు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగిందని, దీంతో అనుమానాస్పద మృతిగా సత్యనారాయణపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారని, అయితే తన కోడలు ఆమె ప్రియుడు సౌలం స్కైలాబ్ ను పోలీసులు ఏ విధమైన విచారణ చేయకుండానే వదిలేశారని, ఫోన్లు కూడా ఆమెకు ఇచ్చేశారని తల్లి ఆరోపించింది. ఆ ఫోన్లో కాల్ రికార్డింగ్స్, వీడియోలు ఉన్నాయని, ఆ ఫోన్ నిందితురాలికి ఏ విధంగా ఇస్తారని సాయి కుమార్ తల్లి ప్రశ్నించింది. భార్య ఆమె ప్రియుడి నుంచి తనకు ప్రాణహాని ఉందని, పలుసార్లు తన కుమారుడు తనకు చెప్పాడని, భార్య ప్రియుడు సౌలం స్కైలాబ్ తన కుమారుడిపై ఒకసారి దాడి కూడా చేశాడని, సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్లో తన కుమారుడు దాడి ఘటనపై ఫిర్యాదు కూడా చేయడం జరిగిందన్నారు. తన కుమారుడి శవ పంచనామా రిపోర్టులో సాక్షి ఉన్నాడని రాశారు తప్ప ఆ సాక్షి పేరు రాయలేదని, సాక్షి ఇంటి అడ్రస్ కూడా పోలీసులు తప్పుగా నమోదు చేశారని, ఇదేమని ప్రశ్నించిన తమపైనే ఎదురు కేసులు పెడతామని బెదిరించారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. పోలీసులు ఈ కేసును తప్పుదో పట్టించి నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని ఆమె ఆరోపించింది. సత్యనారాయణపురం పోలీసుల విచారణపై తమకు నమ్మకం లేదని, పోలీస్ కమిషనర్ స్పందించి తమకు న్యాయం చేయాలని ఆమె కోరుతుంది. నవంబర్ నెలలో 17వ తారీఖున మా అబ్బాయి పేరు సాయి కుమార్ అండి, నిదానపు సాయి కుమార్. వాళ్ళ భార్య పేరు నిదానపు శ్యామల. అయితే మా అబ్బాయి రైల్వేలో చేస్తాడండి జాబు. 17వ తారీఖున చనిపోయాడని మాకు కబురు వచ్చిందండి. మా అమ్మాయికి ఫోన్ చేశారు. ఫోన్ చేసి 2:30కి ఊపిరాడతలేదని చెప్పని మా మనవరాలు చెప్పిందండి. తర్వాత మాకు 5కి మళ్ళీ ఫోన్ చేశారండి. ఫోన్ చేసి చచ్చిపోయాడని చెప్పని కూడా తెలియదు. మేము బయలుదేరి వచ్చేస్తున్నామండి. మా చిన్న అబ్బాయి 6ంటికి వెళ్ళే వారికి చూసేవరకు బిగ తీసుకుని బాబు శవం బిగ తీసుకుని ఉందండి. మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అండి. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత కోర్టు కేసులు అయినాయండి. స్కైలాబ్ అన్న అతనితో ఈ అమ్మాయి అక్రమ సంబంధం పెట్టుకుందండి. ఆ అబ్బాయి విషయంలో గొడవలు అయ్యి కాపురానికి వచ్చి 2 సంవత్సరం ఉందండి. మళ్ళీ అమ్మటే వెళ్ళిపోయిందండి. క్వార్టర్స్లో ఉంటారు అతను ఖాళీ చేయించి పంపింగ్లోనే ఆ అమ్మాయి కూడా వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయి కోర్టుకి వేసిందండి. ఏంటండి కోర్టుకి వేసిన కాగితాలు కూడా ఉండేయండి నా దగ్గర. ఆ అబ్బాయి వల్ల ఆ అబ్బాయిను నా కాళ్ళు నాకు చంపేశారు. నా కొడుకుని హింసించి బాధతోటి అవతల వ్యక్తి వచ్చాడమ్మా, అతని వల్ల నాకు ప్రాణభయం ఉంది, ఎవిడెన్స్ ఉంది నా దగ్గర ఏంటి, ప్రాణభయం ఉంది, నన్ను చంపేస్తారని చెప్పానని అన్నాడండి. నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాను. ఫోన్లు కూడాను తీసుకుని వెళ్ళిపోయిందండి. ఆ అమ్మాయి ఫోన్లు ఇచ్చేశారు. నేను వెళ్తే నన్ను అసలు పట్టించుకోలేదు సార్. పోలీసులు కూడా మామూలుగా నేను విన్నపం చేసుకున్నాను, పోలీసులు న్యాయం చేస్తారని నేను అనుకున్నాను సార్. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది. ఎవిడెన్స్ మొత్తం ఫోన్లోనే ఉండేది సార్. ఎవిడెన్స్ మొత్తం ఆ అమ్మాయి నన్ను కొట్టి ఇంట్లో నుంచి ఎలగొట్టేసింది సార్. కొట్టి ఎలగొట్టేసిన తర్వాత మా అబ్బాయిని చంపేశారు సార్. హింసించి 2:30కి మెలకు రాలేదని చెప్పాను, ఊపిరాడతలేదని అన్నారు. కానీ మాకు ఫోన్ చేయలే. వాళ్ళందరూ వచ్చిన తర్వాత మాకు ఫోన్ చేశారు సార్. వాళ్ళందరూ వచ్చి ఉన్న తర్వాత మాకు ఎప్పుడుకో ఫోన్ చేశారు. మేము వచ్చేవరకే బిగుసిపోయి ఉన్నాడు పిల్లోడు. అయితే ఆ అమ్మాయిని కనీసం 2 సార్లు కూడా కానీ అడగలేదు. ఎంక్వైరీ చేయలే. ఆ అమ్మాయిని ఎంక్వైరీ చేయకోకుండా మమ్మల్నే కసిరారండి. ఫోన్లు తీసుకెళ్ళిపోయింది ఏంటి, మాకంతా వ్యతిరేకంగా చేస్తుంది. అసలు సాక్ష్యం తారుమారులు చేస్తుందండి. ఆ అమ్మాయి వెనకాల ఎవరు ఉండారో మాకైతే తెలియదు. అయితే క్వార్టర్స్లో ఇంకొక అతను ఉన్నాడని చెప్పని ఎఫ్ఐఆర్ ఫైల్లో ఉంది. అతను ఎవరు అన్నది మాకు ఇంతవరకు అంతుపట్టట్లేదు. ఇంకొక మనిషి అయితే ఉన్నారు, ఎవరు అన్నది నాకు తెలియట్లా. నా కొడుకు హింసించి చంపబడ్డాడు. చాలా ఇదిగా అసలు ఏం చేశారో ఆ ఇంట్లో ఆ నైట్ ఏం జరిగిందో మాకు తెలియలేదు. ఈ రోజు వరకు వచ్చుకోవడానికి బాబు ఎలా చనిపోయాడు, అసలు హింసించి చంపేశారు సార్ వాళ్ళిద్దరూ. దానికి తోడు వాళ్ళ బావగారు కూడాను ఆ రోజున వాళ్ళ బావగారికి ఫోన్ చేసింది ఆ అమ్మాయి. మా బావ వస్తున్నాళ్లే, నీ అంత చూస్తాంలే ఆగానని చెప్పాను అని అనుకోవడా. నేను ఆవిడెన్స్ కూడా నా దగ్గర ఉండేవి.
మా బాబు ఫోన్లో బోల్డ్ ఎవిడెన్స్లు ఉంటాయండి. ఆ ఫోన్లు కూడా తీసుకెళ్ళిపోయింది ఆ అమ్మాయి చెప్పబెట్టుకోకుండా. నాకు చెప్పమంటే నీకెందుకు చెప్పాలి, నేను తీసుకెళ్ళిపోయాను కదా నంది. అదేమంటే మాట్లాడదావరా అంటుందండి. కావాలంటే పెద్దలు ఎందుకు నువ్వు రా మాట్లాడదాం అంటుంది. నేను 2 సార్లు పిల్లల్ని చూస్తాను కానీ ఆ క్వార్టర్స్కి వెళ్ళానండి పండగ ముందు, క్రిస్మస్ ముందు వెళ్తే. అతను ఆ టైంలో అక్కడ కనపడ్డాడు నాకు. అవతల స్కైలాబ్ అన్న అతను, ఆయన రాయనపాడు వర్క్షాప్లో పనిచేస్తాడు. సౌలం స్కైలాబ్ అతని పేరు. అయితే నాకు కనపడ్డ వరకు నాకు భయం వేసి నేను వచ్చానండి. తర్వాత అలంకార సెంటర్లో 14వ తారీఖున 12:15 12:45 టైంలో మాకు కనపడ్డాడండి. బండి మీద ఆయన ఎక్కించుకుని బండి మీద వెళ్తున్నాడండి. నా ఇంకా ఊరిని చూసుకుంటూ వెళ్తున్నాడు. నాకు మాత్రం బాగా ప్రాణభయంగా ఉంది. నేను ఒక్కదాన్ని, ఒంటరి దాన్ని. నా కుటుంబాన్ని అంతా కూడాను దూరం చేసింది. అదేమంటే వాళ్ళందరి మీద పెట్టి కేసు పెడతాను, ఆ అమ్మాయి మీదకి మీరు ఎగబడతారంట, పెట్టి కేసు పెడతాను మీ అందరి మీద అని నన్ను అన్నారండి. నాకు చాలా ప్రాణభయంగా ఉంది సార్. నేను నా కొడుకులో జగ్గయ్యపేట మండలం చిల్లకల్లు టోల్గేట్ వద్ద అఘోరి పోలీసులతో వాగ్వాదం చేసింది. సేకరించిన సమాచారం ప్రకారం కారులో చెన్నై వెళ్తున్న అఘోరి చిల్లకల్లు టోల్గేట్ సమీపంలో కారు దిగిన సందర్భంలో కొందరు వాహనదారులు స్థానికులు అఘోరితో ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఈ సమయంలో అక్కడున్న పోలీసులు హైవేపై ఇటువంటి చేయొద్దని వారించారు. ఈ సందర్భంగా అఘోరి పోలీసులతో వాగ్వాదం చేసింది. పోలీసులు అఘోరిని అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేశారు. కొద్దిసేపటికి అఘోరి కారులో ఆ ప్రాంతం నుండి వెళ్లిపోయింది. నేను ఎక్కడికి రాను మీలాంటి ఇగో ఇంతమంది చూసి అన్ని రాష్ట్రాల నుండి వచ్చిన ఇదే కొత్త కాదు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్లకు ప్రాధాన్యతనిస్తాం, అందుకే రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటు చేస్తున్నాం. పాలిటెక్నిక్ ఫెస్ట్ లో వివరించిన రాష్ట్ర విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్. సాంబమూర్తి రోడ్లో వినూత్నంగా గార్బేజీ లోడర్ పాయింట్ తెలిపిన విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. ప్రధాని మోదీ విశాఖపట్నం పర్యటన కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపిన సీఎస్. బాల్య వివాహరహిత భారత్ కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని, సమిష్టి కృషితో బాల్య వివాహాలను అరికట్టాలని సూచించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీసా. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.